హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసేసుకోవచ్చు అనమాట. మరి ముందుగా అయితే ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఇలాంటి గిన్నె కానీ తీసేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. 1/2 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ, గోధుమ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. పసుపు కొంచెం కలర్ కోసం వేసుకోండి. నెక్స్ట్ కొంచెంగా నీళ్ళు పోసుకొని పిండి బ్యాటర్ అనమాట. ఎక్కువ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ అయితే 2, పెద్దదైతే 1 ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టమోటాని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇంకా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈనో పౌడర్ ఉంటుంది కదా, ఈనో పౌడర్ కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ 1 చిటికెడు వేసుకోండి. చిటికెడు వేసుకుని దానిపైన వాటర్ వేయండి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేయడం వలన స్పంజీగా చాలా బాగా అన్నమాట వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 చుక్క వరకు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా ఈ బ్యాటర్ని వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒకవైపు చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే మంచి కలర్ వస్తుంది. మాడిపోకుండా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది. చూసారు కదా, చాలా చక్కగా వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు చిటికలో. సో అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏం చేయాలో తోచినప్పుడు వెంటనే నేను చెప్పే విధంగా ఈ ప్రాసెస్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగా వస్తుందన్నమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు అనమాట. మరి చూసారు కదా, దీంతో కాంబినేషన్గా ఏదైనా చట్నీ కానీ లేదంటే టమాటా కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన ఎప్పుడు నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.